హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తేజస్ తెలుగు ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అన్నది కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియో అయితే ముందుకు వచ్చేసానండి. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారో అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, వన్స్ దాన్ని ట్యాప్ చేశారంటే మనం ఏ వీడియోస్ పెట్టినా కూడా వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మీరు ఏ వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఓకేనా, ఈ రోజు వచ్చేసి మనం కుర్తీ సెట్స్ అయితే చూడబోతున్నాము. ట్రెడిషనల్ వేర్ కుర్తీ సెట్స్ ని మనకి వచ్చేసి కమింగ్ ఫెస్టివల్స్ అయితే రాబోతున్నాయి కదా, దసరా దీపావళి ఫెస్టివల్స్ కి వేర్ చేసుకునే విధంగా కొన్ని కుర్తీ సెట్స్ అయితే నేను తెప్పించాను. ఇవి వచ్చేసి రోజు మీతో షేర్ చేసుకుంటాను. మళ్ళీ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాము. వీడియోకి వెళ్లే ముందు మీషో యాప్ లో వచ్చేసి మనకి మెగా బ్లాక్ బస్టర్ సేల్ అయితే రన్ అవుతుందండి. ఇది వచ్చేసి మనకి సెప్టెంబర్ 27 నుంచి రన్ అవుతుంది. సో ఈ డీల్లో వచ్చేసి మనం ఉన్న ప్రైస్ కన్నా కూడా తక్కువ ప్రైస్ లోనే మనం ప్రొడక్ట్స్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు చూపించే ప్రొడక్ట్స్ కూడా నేను ఆల్రెడీ పర్చేస్ చేశాను కాబట్టి నాకు కొంచెం ప్రైస్ ఉంటుంది. మీరు ఈ ప్రొడక్ట్స్ ని మీరు ఇప్పుడున్న డీల్లో కనుక పర్చేస్ చేసుకున్నారంటే కనుక మీకు ఇంకా తక్కువకే ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా మీరు సొంతం చేసుకోవచ్చు. మళ్ళీ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాము, ఆ ప్రొడక్ట్స్ అయితే చూసేద్దాం. ఓకే, లెట్స్ గో. ఈ రోజు వచ్చేసి నేను ముందుగా తెప్పించింది వచ్చేసి బ్యూటిఫుల్ స్కై బ్లూ కలర్ డ్రెస్ అండి. చూస్తున్నారు ఇదంతా బ్యూటిఫుల్ గా ఉందో. అది వచ్చేసి మనకి జార్జెట్ క్లాత్ లోనైతే వచ్చేసింది. 1 by 1 మీకు చూపిస్తాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి 3 pieces సెట్. మనకి కుర్తీ అలానే టాపు బాటమ్ చున్నీ 3 వస్తాయండి. ఒకసారి చూద్దాము. ముందుగా వచ్చేసి బాటమ్ టాప్ అయితే చూసేద్దాము. టాప్ అయితే ఈ విధంగా వస్తుంది. మనకి ఇది చాలా ట్రెండింగ్ లో ఉంటుంది. సెలబ్రిటీస్ కూడా ఈ ప్యాటర్న్ అయితే ప్రిఫర్ చేశారు. మీరు కనుక చూసినట్లయితే మనకి ఇది వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. యోగ పార్ట్ మొత్తం కూడా మనకి డిజైనింగ్ అయితే వస్తుంది. ఈ విధంగా థ్రెడ్ డిజైనింగ్ అయితే, థ్రెడ్ వర్క్ ఫ్లోరల్ ప్రింట్ అయితే వస్తుంది. చూస్తున్నారు ఇదంతా బ్యూటిఫుల్ గా ఉందో. యోగ పార్ట్ మొత్తం కవర్ అవుతుంది. కింద వచ్చేసి మనకి ఈ విధంగా కట్ అయితే వస్తుందండి. ఈ విధంగా మనకి మిడిల్ లో వచ్చేసి కట్ వస్తుంది. మనకి మొత్తం కూడా ఈ విధంగా ప్లెయిన్ లో వస్తుంది కింద వరకు. నెక్స్ట్ హ్యాండ్స్ చూసుకుంటే కనుక మనకి 3/4 మనకి ఎల్బో వరకే వస్తాయండి. హ్యాండ్స్ 3/4 రావు, ఎల్బో వరకు వస్తాయి. ఇక్కడ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ థ్రెడ్ తో అయితే మనకి హ్యాండ్స్ కి ఎండింగ్ లో డిజైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మనకి యోగ పార్ట్ లో లైనింగ్ ప్రొవైడ్ చేశారు కానీ కింద అయితే లైనింగ్ రాలేదు. నెక్స్ట్ హ్యాండ్స్ కి కూడా లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదండి. కొంచెం విజిబిలిటీ ఉంటుంది. మనకి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక మనకి ఈ విధంగా మనకి జిప్ అయితే ప్రొవైడ్ చేశారు. జిప్ కూడా క్లోజ్డ్ జిప్ వస్తుంది, మీకు కనిపించదు బయటకి మనం ఓపెన్ చేస్తే తప్ప. ఈ విధంగా క్లోజ్డ్ జిప్ లో అయితే వస్తుంది. మనకి బ్యాక్ సైడ్ మొత్తం కూడా ఈ విధంగా ప్లెయిన్ లో అయితే ఉంటుంది. ఓకేనా, బాటమ్ చూసుకున్నట్లయితే కనుక బాటమ్ వచ్చేసి మనకి ఈ విధంగా పలాజో టైప్ లో వస్తుంది. ఇది కూడా మనకి జార్జెట్ క్లాత్ ఇచ్చారు. ఆల్ ఓవర్ మొత్తం కూడా. కింద వచ్చేసి మనకి ఈ విధంగా హ్యాండ్స్ కి ఏదైతే గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారో అదే విధంగా మనకి యాంకిల్ లెంత్ దగ్గర కూడా ఈ విధంగా గోల్డ్ కలర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే ఇచ్చారు. మీకు వేసుకుంటే ఎలా ఉంటుందో కూడా పక్కన పిక్ వస్తుంది, చూడండి. మీకు నచ్చితే కనుక మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఉంటుంది. వేస్తే ఎలా ఉంటుందో కూడా మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఓకేనా, దీనికైతే మనకి లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారండి. మంచి మనకి సాటిన్ క్లాత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. క్లాత్ కూడా చూసారా మనకి షైన్ అవుతుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. మనకి ప్రొవైడ్ చేసిన లైనింగ్ అయితే చాలా క్వాలిటీగా ఉంది. పైన వచ్చేసి మనకి ఈ విధంగా జార్జెట్ లో అయితే వస్తుంది. ఓకేనా, ఇది వచ్చేసి మనకి బాటమ్ వస్తుంది. నెక్స్ట్ దుప్పటా చూసుకున్నట్లయితే కనుక దుప్పటా మనకి జస్ట్ ప్లెయిన్ లో ఇచ్చేసారండి. ఈ విధంగా ఉంటుంది. మనకి దుప్పటా చాలా సింపుల్ గా అయితే ఇచ్చారు. మనకి ఈ ప్యాటర్న్ కి దుప్పటా అసలు అవసరం లేదు, వేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఈ విధంగా హ్యాండ్స్ మీద పేరప్ చేసుకోవడానికి అయితే యూజ్ చేసుకోవచ్చు. మనకి ఈ విధంగా ప్లెయిన్ లో అయితే జార్జెట్ క్లాత్ లో దుప్పటా అనేది ప్రొవైడ్ చేశారు. ఇది కొంచెం షార్ట్ గానే ఉందని చెప్పొచ్చు. మనం జస్ట్ హ్యాండ్స్ మీదకి ఇలా వేసుకోవడానికి ప్రిఫర్ చేయొచ్చు. చూసారా, ఈ విధంగా అయితే మనకి దుప్పటా అయితే వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డ్రెస్ అయితే చూసేద్దాము. ఇది వచ్చేసి మనకి 3 pieces సెట్ వస్తుందండి. ఒకసారి అయితే డ్రెస్ అయితే మొత్తాన్ని అయితే చూసేద్దాము. ఇది వచ్చేసి మనకి క్రీమ్ కలర్ లో అయితే వస్తుంది. మీరు చూస్తున్నారు కదా, క్రీమ్ కలర్ లో వస్తుంది. ఈ విధంగా అయితే ఉంటుంది. మనకి మొత్తం కూడా క్లాత్ అయితే కాటన్ లో వచ్చిందండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మనకి క్రీమ్ కలర్ మీద వచ్చేసి కాంట్రాస్ట్ లో రెడ్ అండ్ గ్రీన్ అలానే మెరూన్ కలర్ కాంబినేషన్ లో ఫ్లోరల్ ప్రింట్ అయితే తీసుకున్నారు. చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. మీకు వీడియోలో కూడా చాలా బ్రైటనింగ్ గా కనిపిస్తుంది కదా, బయట కూడా సేమ్ గా ఉందండి. చాలా బ్యూటిఫుల్ లుక్ ఇస్తుంది. నెక్ వైజ్ చూసుకుంటే మనకి వీ నెక్ అయితే ఇచ్చారు. యోగ పార్ట్ లో ఎటువంటి డిజైన్ ప్రొవైడ్ చేయలేదు, వీ నెక్ ఇచ్చారు. లైనింగ్ అయితే యోగ పార్ట్ వరకు అయితే ప్రొవైడ్ చేశారండి. మనకి హ్యాండ్స్ చూసుకున్నట్లయితే ఈ విధంగా 3/4 హ్యాండ్స్ వచ్చేసాయి. ఇవి కూడా వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి గోల్డ్ కలర్ లేస్ అయితే ఇచ్చారు హ్యాండ్స్ దగ్గర. మీకు వీడియోలో అంత విజిబిలిటీగా ఉండకపోవచ్చు, బయట అయితే చాలా బాగా షైన్ అవుతున్నాయి. నైట్ వేర్ వేసుకున్నారంటే చాలా బ్యూటిఫుల్ గా క్లాసీగా కనిపిస్తుంది షైనింగ్ కి. మీకు పక్కన పిక్ వస్తుంది చూడండి, వేసుకుంటే ఎలా ఉంటుందో కూడా మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఓకేనా,
ఓకేనా. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే సేమ్ ఫ్లోరల్ ప్రింట్ ని బ్యాక్ సైడ్ కూడా ఇచ్చారు. మనకి ఇది వచ్చేసి అనార్కలి ప్యాటర్న్ లో అయితే వస్తుందండి. వేసుకున్న కూడా మంచి క్లాసీ లుక్ ఇవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ విధంగా అయితే ఉంటుంది. ఓవరాల్ గా టాప్ మొత్తం కూడా చాలా మంచిగా షైన్ అవుతుంది ఫ్లోరల్ ప్రింట్ తో. నెక్స్ట్ బాటమ్ చూసుకున్నట్లయితే కనుక బాటమ్ వచ్చేసి మనకి ప్లెయిన్ లో ప్రొవైడ్ చేశారండి. ఈ విధంగా ప్లెయిన్ లో వస్తుంది. బాటమ్ వచ్చేసి క్రీమ్ కలర్ లోనే ప్లెయిన్ లో వస్తుంది. పలాజో లాగా వస్తుంది. దీని గురించి చెప్పేది ఏం లేదు. పలాజో టైప్ లో వస్తుంది. క్లాత్ వైజ్ చూసుకుంటే కాటన్ క్లాత్ అయితే వస్తుందండి. ఓకేనా. ఇది వచ్చేసి బాటమ్ మనకి ప్లెయిన్ లో వచ్చింది. పైన వచ్చేసి ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసింది కుర్తీకి వచ్చేసి. నెక్స్ట్ దుప్పట అయితే ఎంత సాఫ్ట్ గా ఉందండి. చాలా సాఫ్ట్ గా చాలా స్మూత్ గా ఉందండి. ఇది వచ్చేసి మనకి షిఫాన్ క్లాత్ లో వచ్చింది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మనం ఏ డ్రెస్ మీదకి పేరప్ చేసుకున్నా కూడా వైట్ కలర్ క్రీమ్ కలర్ కాబట్టి ఇట్టే సెట్ అయిపోతుంది. మనకి చూస్తున్నారు కదా ఈ విధంగా వేసుకున్నామంటే మంచి ఫినిషింగ్ ఇవ్వడానికి అయితే చాలా బాగా అవుతుంది. చాలా సాఫ్ట్ మెటీరియల్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. వేసుకున్నా కూడా మనకి ఎడ్జెస్ లో వచ్చేసి ఈ విధంగా గొటపట్టి లేస్ తో అయితే హైలైట్ చేశారండి. చూడటానికి కూడా చాలా క్లాసీగా కనిపిస్తుంది. ఈ విధంగా మనకి టూ సైడ్స్ న గొటపట్టి లేస్ షైన్ అవుతున్న గొటపట్టి లేస్ అయితే ప్రొవైడ్ చేశారు. చాలా బ్యూటిఫుల్ లుక్ ఇస్తుంది. ఇది వచ్చేసి మనకి సిల్వర్ కలర్ లో అయితే ఇచ్చారు. మనకి క్రీమ్ కలర్ కి తగ్గట్లుగా చాలా బాగుందండి. క్లాత్ వైజ్ చూసుకుంటే కనుక ఇది షిఫాన్ క్లాత్ కాబట్టి చాలా స్మూత్ గా ఉంది. క్లాత్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా. షిఫాన్ మనకి చాలా స్మూత్ క్లాత్ వస్తుంది. ఇది వచ్చేసి ఇదండి మనకి దుప్పట. ఇది వచ్చేసి చూసారు కదా. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ కుర్తీ సెట్ లోకి అయితే వెళ్ళిపోదాము. నెక్స్ట్ తెప్పించింది వచ్చేసి రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో. ఇది కూడా చూసేద్దాం. ఇది 2 పీసెస్ సెట్ అండి. అంటే మనకి బాటమ్ ఏమి ఇవ్వలేదు. మనం బ్లాక్ లెగిన్ తో పేరప్ చేసుకున్నా అదర్వైజ్ మనం గోల్డ్ లెగిన్ తో పేరప్ చేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది. ఒకసారి చూసేద్దాం. ఇది కూడా దీనికి వచ్చేసి మనకి దుప్పటాని అలానే కుర్తీని ఒక్కటే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి లెంత్ అనేది చాలా కొంచెం పొడుగ్గా వస్తుంది. నెక్ చూసారా మనకి బ్యూటిఫుల్ నెక్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్ ప్యాటర్న్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంది. రెడ్ కలర్ కాబట్టి మనకి వీడియోలో చాలా బాగా పాపప్ అవుతుంది. మీరు చూస్తుంటే ఇంకా అబ్జర్వ్ చేస్తుంటే యోక్ పార్ట్ లో వచ్చేసి మనకి నెక్ ట్రెండీగా ఇచ్చారు. డిఫరెంట్ నెక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆ నెక్ ని క్లోజ్ చేసుకుంటూ గొట్టపట్టి లేస్ని అలానే మనకి ప్రింట్ అనేది కొంచెం థిక్గా అంటే దగ్గరగా అయితే ప్రొవైడ్ చేశారు. మనకి ఇక్కడ ప్రింట్ ఏదైతే ఇచ్చారో ఆల్ ఓవర్ డ్రెస్ మొత్తం ఆ ప్రింట్ ని ఈ విధంగా లేస్ లాగా అయితే వాళ్ళు ప్రింట్ చేశారు. చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది కదా. నెక్ అయితే చూసుకుంటే మనకి సమ్ వీ నెక్ లాగా వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ హ్యాండ్స్ చూసుకుంటే ఈ విధంగా 3/4 హ్యాండ్స్ వస్తాయండి. మనకి యోక్ పార్ట్ లో ఏ డిజైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారో ఇక్కడ కూడా హ్యాండ్స్ ఎడ్జెస్ లో గొట్టపట్టి లేస్ తో ఆ ప్రింట్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ చూసుకుంటే గనక మనకి ప్లెయిన్ లో ఉంటుంది. ఈ విధంగా మనకి ఫ్రంట్ సైడ్ ఏదైతే డిజైనింగ్ వస్తుందో ప్రింట్ వస్తుందో అదే ప్రింట్ వస్తుంది. కుర్తీ చూసుకున్నట్లయితే కనుక మనకి ఇది వచ్చేసి అనార్కలి ప్యాటర్న్ లో అయితే వస్తుందండి. ఈ విధంగా అనార్కలి ప్యాటర్న్ లో ఉంటుంది. కింద వచ్చేసి మనకి ఈ విధంగా పళ్ళు లాగా అంచులాగా ప్రొవైడ్ చేశారు. గొట్టపట్టి లేస్ తో కింద పైన 2 చోట్ల కూడా గొట్టపట్టి లేస్ ఇచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి లీవ్స్ డిజైన్ లో ప్రింటింగ్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి ప్రింట్ అండి. మనకి ప్రింట్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి చూడటానికి చాలా క్లాసీగా ఉంది. మీరు రెగ్యులర్ వేర్ కి యూజ్ చేసుకోవడానికి లేదా పార్టీ వేర్ ఫంక్షన్స్ ఫెస్టివల్స్ లాంటి వాటికి యూజ్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి టాప్ అండి. బాటమ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. బ్లాక్ లెగిన్ తో కానీ గోల్డ్ లెగిన్ తో కానీ మనం పేరప్ చేసినట్టు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ దుప్పటాకు చూసుకున్నట్లయితే దుప్పటాకు చూసారు ఎంత మంచి అరబిక్ ప్రింట్ లాగా ఈ విధంగా గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్ లో రెడ్ కాంబినేషన్ లో అయితే మనకి లోటస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఎంత థిక్గా ప్రొవైడ్ చేశారో ప్రింట్ అయితే చూడటానికి చాలా క్లాసీగా కనిపిస్తుంది. ఈ విధంగా మనకి బ్యాక్ సైడ్ ఎటువంటి ప్రింట్ ఇవ్వలేదు. ఫ్రంట్ సైడ్ వరకే ప్రింట్ ఇచ్చారు. ఇది కొంచెం లెంత్ తగ్గిందని చెప్పొచ్చు. విత్ ఓకే కానీ లెంత్ కొంచెం తగ్గింది. మనకి లెంత్ ఎడ్జెస్ లో వచ్చేసి ఇక్కడ వచ్చేసి గొట్టపట్టి లేసు అలానే మనకి ఈ విధంగా కామన్ బోర్డర్ లైన్ లాగా ఒక లేస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ విధంగా రావటం వల్ల మనకి లేస్ ఏదైతే ఉందో అది షైన్ అవుతూ ఉంటుంది. చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. వేసుకున్నా కూడా మంచి ఫినిషింగ్ ఇవ్వడానికి అయితే యూజ్ అవుతుంది మనకి. ఓకేనా. చూసారు కదా దుప్పట అయితే ఈ విధంగా వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ కుర్తీ సెట్ లోకి అయితే వెళ్ళిపోదాము. నెక్స్ట్ నేను తెప్పించిన డ్రెస్ అయితే ఇదండి. చూసారు కదా మస్టర్డ్ ఎల్లో కలర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది కూడా ఒకసారి చూసేద్దాము. ఇది వచ్చేసి మనకి 2 పీసెస్ సెట్. అంటే మనకి బాటమ్ ఏం ప్రొవైడ్ చేయలేదు. దుప్పటాని అలానే మనకి టాప్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒకసారి చూసేద్దాము. టాప్ అయితే ఒకసారి చూసేద్దాము. ఇది వచ్చేసి మనకి జార్జెట్ క్లాత్ లో ఫ్లోరల్ ప్రింట్ తో అయితే వచ్చిందండి. ఫ్లోరల్ ప్రింట్ అనేది చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో మనకి. చూసారా ఈ విధంగా అయితే ఉంటుంది. మనకి నెక్ వైజ్ చూసుకుంటే వీ నెక్ వస్తుందండి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా రౌండ్ నెక్ కొంచెం డౌన్ కు
వస్తుంది. ఈ విధంగా అయితే ఉంటుంది. ఓవరాల్ గా మనకి యోక్ పార్ట్ మొత్తం కూడా ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు, కానీ మనకి ఏమీ డిజైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు, ప్లెయిన్ లోనే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి అనార్కలి మోడల్ ప్యాటర్న్ లో వస్తుంది, చూస్తున్నారు కదా. ఫ్లోరల్ ప్రింట్ అనేది మనకి మస్టర్డ్ ఎల్లో మీద కాంట్రాస్ట్ లో అయితే తీసుకున్నారండి. బ్లూ కలర్ అలానే రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ లో, బేబీ పింక్ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్ డిజైనింగ్ అయితే ఫ్లోరల్ ప్రింట్ అయితే అదిరిపోయిందండి. మనకి హ్యాండ్స్ చూసుకుంటే ఈ విధంగా 3/4 హ్యాండ్స్ వస్తాయి. హ్యాండ్స్ కి ఏం లైనింగ్ ప్రొవైడ్ చేయలేదు మనకి. ఇవి వచ్చేసి మనకి ఇక్కడ వరకు 3/4 కాదండి, ఫుల్ హ్యాండ్స్ అయితే వస్తాయి. ఈ విధంగా ఫుల్ హ్యాండ్స్ అయితే వస్తాయి. పక్కన వేసుకున్నా కూడా ఎలా ఉంటుందో పిక్ అనేది యాడ్ చేశాను, ఒకసారి చూసేయండి. మనకి ఇది ఆల్ ఓవర్ మొత్తం కూడా లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి మంచి సాఫ్ట్ క్రేప్ మెటీరియల్ అయితే లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అలానే మన అనార్కలి డ్రెస్ అనేది ఎండ్ చేసుకుంటూ ఈ విధంగా లేస్ అయితే ఇచ్చారండి. మనకి థ్రెడ్ వర్క్ లేస్ అయితే చూసారు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. కాంట్రాస్ట్ కలర్ కాకుండా సీక్వెన్స్ కలర్ లోనే మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ లేస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆల్ ఓవర్ డ్రెస్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడటానికి కూడా. మనకి అదే విధంగా బ్యాక్ సైడ్ వచ్చేసి డౌరీస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ విధంగా రావటం వల్ల మనకి వెనక వచ్చేసి ట్యాగ్ చేసుకునే విధంగా మనకి ఇచ్చారు. ఇవి కూడా మనం ట్యాగ్ చేసుకున్నప్పుడు బ్యూటిఫుల్ గా మనకి ట్రెండీగా కనిపించడానికి ఈ విధంగా ట్యాగిల్స్ కి ఎండింగ్ లో వచ్చేసి ఈ విధంగా అయితే మనకి స్టిచ్ చేశారు. డబల్ లేయర్స్ తో చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయి. మనము ట్యాగ్ చేసుకున్నప్పుడు చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తాయి. మనకి అందులో నెక్ కూడా కొంచెం డౌన్ కి డీప్ కి వచ్చింది కదా, చుట్టానికి కూడా చాలా క్లాసీగా అయితే కనిపిస్తాయి. ఓకేనా, ఇది వచ్చేసి మనకి పైన టాప్ అండి. నెక్స్ట్ మనకి దుప్పటా చూసుకుంటే జార్జెట్ లోనే ప్లెయిన్ లో ఇచ్చారు. ఈ విధంగా మస్టర్డ్ ఎల్లోనే మనకి ఇది వచ్చేసి విడ్త్ కొంచెం తక్కువ ఉందని చెప్పొచ్చు. విడ్త్ వచ్చేసి ఇంతే ఉందండి. లెంత్ అయితే మనకి పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఇది వచ్చేసి నీ కంటే కొంచెం కిందకు వస్తుంది లెంత్ అనేది, మనకి సరిపోతుంది ఈ అనార్కలి డ్రెస్ మీదకి. మనకి ఇక్కడ వచ్చేసి ఏదైతే మనకి టాప్ కి ఎండింగ్ లో ఇచ్చారో ఆ లేస్ అయితే మనకి ఈ విధంగా విడ్త్ కి వచ్చేసి ఈ విధంగా ఇచ్చారు. మనం అది వేసుకున్నప్పుడు లేస్ అనేవి కిందకి వెళ్ళి చుట్టానికి కూడా నైస్ లుక్ ఇవ్వడానికి ఈ లేస్ వర్క్ అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకేనా, నచ్చింది ఈ డ్రెస్. దీని యొక్క లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పకుండా అక్కడి నుంచి అయితే చెక్ చేయండి. మనం దీన్ని ఈజీ వాషబుల్ అండి. మనం ఎంత చేసినా కూడా ఇది జార్జెట్ క్లాత్ కాబట్టి దట్టు మనకి చాలా సాఫ్ట్ మెటీరియల్. మనం ఎంత యూజ్ చేసినా కూడా దీనికి ఏమీ కాదు. మనకి ఇది ఎంత వ్రింకిల్స్ లాగా మడతలు పడిపోతాయి అలాంటి ఏమీ ఉండవు. మనం ఈజీ టు యూజ్ అండి, ఈజీ టు వాష్. ఓకేనా, ఇలాంటి ప్రొడక్ట్స్ అనేవి మనం డైలీ వేర్కి యూజ్ చేసడానికి చాలా బాగుంటాయి. దీని యొక్క లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అక్కడి నుంచి అయితే చెక్ చేయండి. ఓకేనా, చూసారు కదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మనం చెప్పుకున్నట్లుగా సెప్టెంబర్ 27 నుంచి మీషో యాప్ లో వచ్చేసి మెగా బ్లాక్ బస్టర్ డే సేల్ అయితే రన్ అవుతుంది. సో ఈ డీల్ లో వచ్చేసి మీరు తక్కువ ప్రైజెస్ లోనే మీరు ఈ ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా సొంతం చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలానే పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, వన్స్ దాన్ని ట్యాప్ చేశారంటే మనం ఏ వీడియోస్ పెట్టినా కూడా వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మీరు ఏ వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఓకేనా, మరొక మంచి వీడియో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.